అబ్బా ఈ కాంచి చక్క రోజు కట్టొచ్చు పెట్టుకోవచ్చు. ఎంత బాగా వాసన వస్తున్నాయో. సాలుగానే మురిసిపోయింది. ఆ పువ్వు అన్ని పువ్వులు ఎందుకు నీకు? ఆ ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరైనా పెట్టుకోవచ్చు కదా పువ్వులు. నీకు తెలుసా ఇరుగు పొరుగోళ్ళకి పెట్టాను. అయినా ఆళ్ళకి పెట్టేస్తే మన ఇంట్లో ఏం వండుతాను? ఏంటి అయ్యో పువ్వులు వండుతావేంటి? నీకు తెలీదా? ఏ ములక్కాడలు కాసినోళ్ళు ములక్కాడు ఎగురు, ములక్కాడు సాంబారి, ములక్కాడు చెట్టి, ములక్కాడు ఏపుడు, ములక్కాడు ఫ్రై ఇన్ని చేసుకున్నప్పుడు మనకు మల్లెపూలు పూసినాడు. మల్లెపూలతోనే నేను కూడా అన్ని రకాలు రోజు అయ్యే కూరలు వండుతాను. నీకేమన్నా మేట్లా ఏంటే బాబా మల్లెపూలతో కూర వండుతావేంటే? ఇంక ఎలాగా చంపుతావేమో మమ్మల్ని ఈ మల్లెపూలతో కూర వండి. అబ్బా నీకు తెలీదు, ఇప్పుడు అంతా రన్నింగ్ కొత్త కొత్త ఐటెంలు కొత్త కొత్త మోడల్ జరుగుతుంది. అందులోకి ఇన్స్టాలోను ఏది చేసినా సరే భలే ఫేమస్ అవుతుంది కొత్త ఐటెంపులు. అలాగే నేను రేపటి నుంచి చక్క మల్లెపూలతో కూర వండుతారు. మల్లెపూలు ఎప్పుడు చేస్తాను, మల్లెపూలు సాంబార్ కాస్తాను, మల్లెపూలు ఫ్రై చేస్తాను, మిగతా నేను పెట్టుకుంటాను. వీటితో మమ్మల్ని చంపుతావు ఇంకా మల్లెపూలు కూర వండి మల్లెపూలు సాంబార్ కాసి. నీకేం తెలిసింది? కాస్తంత మసాలాలు దట్టించి వండితే నీకు మల్లెపూలతో వండేనని ఏం తెలిసింది? మరి ఆ మల్లెపూలు వాసన తెలియదండి. నీకు తెలిసిద్ది, నీకు తెలియకనగానే నేను అన్ని చేస్తాను. ములక్కాళ్ళు వండుకున్న వాళ్ళకి వాళ్ళు అన్ని రకాలు వండుకున్నాడు, నేను మల్లెపూలతో వండుతానంటా. నీకేంటయ్యా? ములక్కాళ్ళలో వండారంటే కూరగాయ చెప్పేవిలే. కూరగాయలతో వండుతాను. ఎంత బాగున్నాయో చూడండి, మీరే చెప్పండి. ఆయన అలా అంటారేంటి? ఎవరికి ఏ కాస్తే ఇప్పుడు అరటికాయలు ఉంటాయని ఆ కూరట్టికాయలు గెల దిగినాయి అనుకో, తెలివిగా ఏం చేస్తున్నారంటే గెల కొట్టకుండా రెండు 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 ఎప్పుడు కూర వండుకుంటప్పుడు గెల వేయించి కొంచెం కొంచెం కిందకి దించుకుంటున్నారు. వాళ్ళే వండుకుంటున్నారు. ఎప్పుడన్నా ఏ చుట్టం పట్టానికి ఇవ్వాలనుకుంటే బాగా పరిచయమైన ఇరుగు పొరుగులకి 2 కాయలు ఇస్తారు. మరి అటువంటిప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉపయోగించుకున్నాడు. నాకు మల్లెపూలు పూసినాయండి. నేనెందుకు రోజు పూస్తున్నాయి కదా అని అందరికి పంచేస్తానా ఏంటి? ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఇస్తారండి. నాకు అదో సెంటిమెంట్, నాకు అదొక ఆనందం. అంతేగాని కాంచి మా ఆయనకు మల్లెపూలు కూర, మల్లెపూలు పచ్చడి, మల్లెపూలు చట్నీ, మల్లెపూలు సాంబారే కాస్త.